ఓసారి రుక్మిణీదేవి ఇచ్చిన వేడివేడి పాలను తాగి శ్రీకృష్ణుడు ఒక్కసారిగా హే రాధే అని అన్నాడు. అది గమనించిన రుక్మిణీదేవి, నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, కానీ మీరు ఎక్కువగా రాధని మాత్రమే ఎందుకు ఆరాధిస్తారు అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ప్రశ్నించింది. కానీ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. దాంతో రుక్మిణీదేవి రాధాదేవిని కలవాలి అని మరుసటి రోజు ఉదయం రాధాదేవి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎంతో అందంగా ఉన్న ఓ స్త్రీని చూసి రుక్మిణీదేవి రాధా అంటూ ఆమెను పలకరించింది. కలువుల్లాంటి కన్నులతో, పండు వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వుతో ఎంతో అందంగా ఉన్న రాధాదేవి ఒళ్ళంతా బొబ్బలెక్కి ఉండడం చూసిన రుక్మిణీదేవి అదేమిటని రాధాదేవిని ప్రశ్నించింది. నిన్న రాత్రి కన్నయ్యకి మీరిచ్చిన వేడివేడి పాలే ఇందుకు కారణమని రాధాదేవి రుక్మిణీదేవికి బదులిచ్చింది. దాంతో శ్రీకృష్ణుడి హృదయంలోనే రాధాదేవి ఉంటుందని, వారు ఇద్దరుగా ఉన్న ఒక్కటే అని అర్థమైన రుక్మిణీదేవికి తెలియకుండానే కంట్లోంచి నీళ్లు తిరిగాయి. జై శ్రీకృష్ణ.